అందరికియాలో ఇది పార్ట్ ఆఫ్ దసరా వ్లాగ్. ఇగ దసరా అంటే తెలుసుగా గుమ్మడికాయలు ఇంటికి కడతారు. అట్లనే ఇంటికి కొడతారు. ఇంకా బంతిపూల మాలలు గుమ్మానికేస్తారు. ఇంకా తెలంగాణలో అయితే మురుకులు లేనిది దసరా పండగ కానే కాదు. అందుకని చెప్పి మేము గూడా మంచిగా మురుకులైతే ఫుల్ అంటే ఫుల్‌గా చేసుకున్నాము. ఇగ ఈవినింగ్ మేమందరం ఫ్యామిలీ అంతా కలిసి టెంపుల్‌కైతే పోతాం. అందుకే రెడీ అయితే అయితున్నాను. ఈవినింగ్ నేనైతే శారీ అయితే కట్టుకున్నాను. ఈ కలర్ నాకు సెట్ అయితదో కాదో అనుకున్నా. కానీ మంచిగానే సెట్ అయిందనమాట. ఇగ చూసుకుంటున్నాను. అవుట్‌ఫిట్ నాకు మంచిగుందా లేదా? కరెక్ట్ ఉందా లేదా శారీ అని జెప్పేసి, ఇగ ఈవినింగ్ అందరం కలిసి టెంపుల్‌కి పోయి అట్లనే మాతను గూడా దర్శనం చేసుకుందామని ఎళ్ళిపోయినామనమాట. ఇగ మాతయ్య గారికి పోయి మంచిగా మొక్కేసి, అట్లనే కొన్ని ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకున్నా అనమాట. ఈ నవరాత్రులంతా నాకు మంచిగా జరిగిందని మొక్కినా అనమాట. చాలా బాగా అయింది నవరాత్రులని. ఇగ నాకు డే 1 ఆఫ్ నవరాత్రి నుంచి ఈ కోరికుండే. ఇట్లా అమ్మవారి చేయి పట్టుకొని కొంచెంసేపు ఉండాలని జెప్పి, ఆ కోరికని నేను నెరవేర్చుకున్నా అనమాట. ఇట్లా అమ్మవారి చేయి పట్టుకొని అమ్మవారిని చూస్తుంటే చాలా అనిపిచ్చింది. ఎందుకంటే ఇగ నెక్స్ట్ డే అమ్మవారు ఉండదు గదా! నిమజ్జనంకెళ్ళిపోతది. ఇగ అట్లనే మళ్ళా మా గుడికి పోయి, మా గుడిలో అమ్మవార్లను మొక్కి, దుర్గమాతను మొక్కి, ఇగ మేమైతే దసరా రోజు రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి పోయి హ్యాపీ దసరా అని కలుస్తాము. ఇగ అందుకని రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని కలిషేసి మా ఇంటికైతే వచ్చేసినాం.